నమస్కారం అమ్మ. నా పేరు నిర్మల. నాకు పచ్చివాత వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. ఈ హాస్పిటల్కి వచ్చిన కాడి నుంచి నా పని నేను చేసుకుంటాను. నాకు ఏ ఇది లేకుండా బాగు చేశారు ఆ అమ్మగారు. బాగు చేసి నన్ను బాగుపడ్డాను. అందరూ కూడా ఇలా ఇది చూసుకొని మీరు అందరూ వచ్చి ఇక్కడ చేయించుకోండి అమ్మ. పర్వాలేదు, బాగా చేస్తాను రా హాస్పిటల్లోనూ. ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను, ఎక్కడా తగ్గలేదు. ఇక్కడికి వెళ్ళి 15 రోజులు అవలేదు. నేను నా పని నేను చేసుకుంటాను, నా బట్టలను ఉతుక్కుంటాను, నా వంట నేను చేసుకుంటాను. నా ఆరోగ్యం బాగుంది. ఇప్పుడు నా అంతా నేను నడిచి పని చేసుకుంటాను. ఆ హాస్పిటల్కి వచ్చిన కాంచి ఎరా జ్వరం తిన్నాళ్ళు అయితే నలుగురు తోడెట్టుకుని వెళ్ళారు నన్ను. ఈరోజు నేను సలగ్గా తిరుగుతాను. ఆ హాస్పిటల్కి వెళ్ళి కానించి నా ఆరోగ్యం అంతా బాగుంది. నమస్కారం. ఈ హాస్పిటల్కి వచ్చిన కానిండి మా మిస్సెస్ గారికి బాగా నయమైంది. ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటుంది. ఇంతకుముందు ఎన్నో దగ్గర మందులు వాడాం కానీ నయం కాలేదు. కర్ర సాయంతో నడిచేది. నా చేయి వాత లేకపోతే నడవలేకపోయేది. కానీ ఇప్పుడు నా చేయి వాత లేకుండా, కర్ర వాత లేకుండా ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ నడుచుకుంటూ తిరుగుతుందండి. చాలా బాగా నయమైంది. శ్యామల మేడం గారి దయ వల్ల ఇప్పుడు మా మిస్సెస్ గారు బాగా నయమయ్యి తగ్గి నడుస్తున్నారండి. ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటున్నారు. ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ హాస్పిటల్ సందర్శించి ఆ వైద్యం నేర్చుకుని తీసుకోవాలని మేమందరమే కోరుకుంటున్నామండి.